ముచ్చర్ల ఇప్పుడు ఎక్కడ చూసినా దేని గురించే చర్చ. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లని ఫ్యూచర్ సిటీగా ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ముచ్చర్లని 4th సిటీగా మారుస్తామని చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో పాటు అన్ని రకాలుగా డెవలప్ చేస్తామని వెల్లడించారు. దీంతో రంగారెడ్డి జిల్లా కర్తాల్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చర్ల గ్రామం మరో సిటీగా రూపుదిద్దుకోనుంది. ముచ్చర్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 30 కిలోమీటర్ల లోపే ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రాంతంలో వెంచర్లు వేశాయి. ఫామ్ హౌస్లు, విల్లాలు కూడా వెలిశాయి. పారిశ్రామికంగా డెవలప్ అవుతోంది. ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, నేషనల్ హైవేను ఆనుకుని ఉండడంతో అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బేగరికంచ, మీరఖాన్పేట, ముచ్చర్లని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తే దక్షిణ తెలంగాణ రూపం మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సిల్క్ యూనివర్సిటీని మీరఖాన్పేటలో సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ముచ్చర్లను మరో నగరంగా తీర్చిదిద్దేందుకు, భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ముచ్చర్ల ప్రాంతంలో పలు కంపెనీలు రావడంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రహదారులతో పాటు మెట్రో సేవల్ని ముచ్చర్ల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా కర్తాల్ మండలం అభివృద్ధిలో దూసుకుపోనుంది. ముచ్చర్ల ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లని ఫ్యూచర్ సిటీగా ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ముచ్చర్లని 4th సిటీగా మారుస్తామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్, మరి ముచ్చర్ల ఎలా ఉండబోతోంది రానున్న రోజుల్లో? మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు చేపట్టారు? మౌలిక వసతుల దిశగా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? శ్రీకాంత్. సీతారామరాజు, ఈ 4th సిటీ మీద సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి చెప్పచ్చు. ఎందుకంటే దీని మీద రీజనల్ రింగ్ రోడ్, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ అవతల ఇది ఉంది. దీని అంటే పూర్తిగా ప్రభుత్వం దీనిపై కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల అమెరికా పర్యటనలో కూడా 4th సిటీ ఇటు సైబరాబాద్, హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ ఈ సిటీస్తో పాటుగా ఇది అత్యధిక హంగులతోటి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో
తోటి ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా కూడా వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. పారిశ్రామికవేత్తలకు కూడా ఈ ఫోర్త్ సిటీలో ఉండేటువంటి ఫెసిలిటీస్ కూడా వివరించడం జరిగింది. ప్రభుత్వం తరపున సబ్సిడీలు కూడా చెప్పడం జరిగింది. అయితే మెయిన్గా ఈ ఫోర్త్ సిటీ ఇటు హైదరాబాద్కు ఇటు సౌత్ ఈస్ట్ ప్రాంతంలో వస్తుంది, ఇటు కడ్తాల్ ఏరియాలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తుక్కుగూడ ప్రాంతాన్ని సెంటిమెంట్గా భావిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగిన సభలు కావచ్చు విజయవంతమయ్యాయి. అక్కడి నుండే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు, విజయం సాధించారు. ఆ ప్రాంతాన్ని ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోనూ కొత్త సిటీని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తులో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా వరకు పరిశ్రమలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే ఫాక్స్కాన్ లాంటి ప్రముఖ కంపెనీలు అక్కడ తమ సంస్థను నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. అక్కడ దాంతోపాటుగా ప్రపంచ స్థాయి పేరున్నటువంటి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, అక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముచ్చర్లో గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దీనికి ముచ్చర్లో ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేశారు. దాని కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభిస్తామని కూడా చెప్పారు. దీనికి అంటే దాంతో పునాది వేసినట్టు అయిపోయింది ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి. ఈ తర్వాత అక్కడే అదే ప్రాంతంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడం వల్ల పెద్ద స్థాయిలో ఒక స్పోర్ట్స్ను తెలంగాణ నుంచి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇటీవల ఒలింపిక్స్ గేమ్స్లో ఏదైతే పథకాలు రాలేదు, బంగారు పథకమే సాధించలేదు. కానీ కొరియాకు సంబంధించిన ఒక యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి దాదాపు 16 గోల్డ్ మెడల్స్ సంపాదించారు. అట్లాంటి అంతర్జాతీయ ప్రమాణాల స్థాయితోటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అది దాంతో పాటుగా ఇతర రంగాలకు సంబంధించినటువంటి స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇతర రంగాలు ఇటు ఫార్మా రంగంతో పాటు అన్ని రంగాలను ప్రోత్సహించే విధంగా ఇక్కడ పరిశ్రమలు అయితే నెలకొల్పబోతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పలుమార్లు రివ్యూలు చేయడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ముచ్చర్ల ప్రాంతం. అయితే దాదాపు ఈ ముచ్చర్ల చుట్టూ ప్రాంతం ఒక 4,000 ఎకరాల్లో దాదాపు ఈ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇంకా విస్తరించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతుందో దాదాపు 350 కిలోమీటర్ల మీద ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. దానికి ఇవతల వైపు అంటే ఇటు ప్రస్తుతం ఉన్న గ్రేటర్ ఏదైతుందో దాని అవతల అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపల ఈ కొత్త సిటీ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి మౌలిక సదుపాయాలు ఫ్యూచర్ సిటీకి ఎలా అయితే అనుకుంటారో, వారు ఏదైతే ఇక్కడ సిటీలో ఇబ్బందులు ఏదైతే ఎదుర్కొంటున్నారో ప్రస్తుతం అవి లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే అధికారులతో సమావేశమయ్యారు ఆయన పలుసార్లు. ఇప్పటికే హైకోర్టు నుండి రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టు ఏదైతే కడుతున్నారో దానికి సంబంధించి అక్కడి నుండి ముచ్చర్లకు మెట్రో మార్గాన్ని కూడా దానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు. దాంతోపాటుగా ఆ రోడ్ కనెక్టివిటీని కూడా పెంచాలని కూడా చెప్పడం జరిగింది. ఇటు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముచ్చర్ల ప్రాంతానికి రోడ్ కనెక్టివిటీ పెంచాలన్నారు. అదేవిధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారులు కొన్ని డిపిఆర్ సంబంధించి కొన్ని రోడ్ మ్యాప్లు కూడా దానికి సంబంధించి వివరించడం జరిగింది, సీఎంకి సూచించడం జరిగింది. సీఎం కొన్ని దానిలో మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది, కొన్ని సూచనలు చేశారు. అంటే ఫోర్త్ సిటీని ప్రభుత్వ విజన్ ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా డెవలప్ చేయబోతుంది అనే మీద ఒక విజన్ మాత్రం ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు ప్రముఖ ఆర్కిటెక్టులు కావచ్చు, అదేవిధంగా డిజైనర్స్ వీళ్ళకి సంబంధించి పిలుచుకొని ఫోర్త్ సిటీకి సంబంధించి ఎక్కడ ఎలాంటి భవనాలు నిర్మించాలి, ఎలా చేయాలనే మీద అనే సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ ఇప్పుడు వచ్చే దాదాపు అన్ని పరిశ్రమలు కావచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్కసారిగా రియల్ భూమి అనేది మాత్రం పెరిగిందని చెప్పొచ్చు సీతారామరాజు. ప్రధానంగా ఇక్కడ ఎందుకంటే ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉంటుంది, అదేవిధంగా అవుటర్కి దగ్గరలో ఉంటుంది, అటు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, ఇటు రేడియల్ రోడ్లు ఏర్పడబోతుంది,
రాబోతున్నాయి. ఈ సిటీ అంతా ఒక నూతన అంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్ ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఫోర్త్ సిటీకి వెళ్ళాలి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలి అనే విధంగా ఉండే విధంగా తీర్చిదిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఈ ఫోర్త్ సిటీ పైన మాత్రం ఆసక్తి నెలకొంది. అటువైపుగా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రియల్టర్లు చాలా మంది అటువైపు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫ్యూచర్ సిటీ ఒక మాత్రం రానున్న రోజుల్లో ఒక గేమ్ చేంజర్ సిటీగా మాత్రం మారే అవకాశం కనిపిస్తుంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నా పేరు వచ్చేసి రాజు, మా తండ్రి విలేజ్ వచ్చేసి గుట్లగడ్డ. ఇది మాకు ఇక్కడ ఫార్మస్ సిటీ భూములు తీసుకోరు కానీ ఇది మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టీల్ కాలేజ్ అని చెప్పేసి చెప్పారు. అందుకు ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ భూములు కూడా బాగానే ధరలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అది కథ. ఏ పాలకుడు వచ్చినా కానీ హైదరాబాద్కు సౌత్గా ఉన్నటువంటి ఈ శ్రీశైలం హైవే కావచ్చు, అదే సాగర్ హైవే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు హైవే అభివృద్ధికి చాలా దూరంగా ఉండే ఈరోజు ముఖ్యంగా ఈ శ్రీశైలం హైవే అనేది ఈ యొక్క ప్రాంతం చాలా వెనుకబడి ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్నటికి మొన్న 1వ తారీఖు నాడు స్కిల్ యూనివర్సిటీతో పాటు అనేక కంపెనీలు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రాంతానికి దాదాపు 14-15 వేల ఎకరాలలో అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందడానికి కాలుష్యం లేకుండా ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన గ్రౌండ్స్ కానీ, ఇండోర్ స్టేడియాలు కానీ, అవుట్డోర్ స్టేడియాలు కానీ, అదేవిధంగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన యువకులకు వాళ్ళకు సంబంధించిన కంపెనీలు ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరికీ కూడా 100% ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజధానికి మరో నగరంగా నిర్మాణానికి సిద్ధమవుతుంది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 4,000 ఎకరాలలో నగరం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా 3 నగరాలు ఉన్నాయి. ముచ్చర్ల 4వ నగరం విస్తరించబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముచ్చర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే బేగర్గంజ్లో సిల్క్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన సైతం చేశారు. మరిన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ముచ్చర్ల ప్రాంతం మరో నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటనతో ఇక్కడ స్థానికులు ఆనందం వెల్లివిరుస్తుంది. వాళ్ళ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక ప్రాంతాలతో పాటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ రైతులు సైతం తమ ప్రాంతం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు మనతో వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముచ్చల్రా, బేగర్గంజ్, మిరగాన్పేట్ ఈ 3 గ్రామాలు ఇక్కడ మెట్రో సేవలు సైతం తీసుకువచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న కడతాల మండలం అది కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు మనతో వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ముచ్చర్ల గ్రామం ఇక్కడ మారుమూల చిన్న పల్లెటూరు ఇది.